హాయ్, ఐ యామ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. నేను ఇప్పుడు ఒక టెంప్లేట్ మాడ్యూల్ని యూజ్ చేసి ఒక ప్లేబుక్ రాయబోతున్నాను. ఎన్సబుల్లో ఎలా టెంప్లేట్స్ యూజ్ చేస్తారు అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఆ టెంప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్సబుల్లో. దానికోసం నేను ఒక టెంప్లేట్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. sudo mkdir టెంప్లేట్ ఈ డైరెక్టరీని క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలోకి వెళ్ళి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. sudo vi టెంప్లేట్ ఫైల్స్ ఎప్పుడు .j2 ఎక్స్టెన్షన్తో ఉండాలి. దానికోసం నేను నెట్వర్క్ .j2 అనే ఎక్స్టెన్షన్తో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 2 ఫ్లవర్ బేసెస్లో ఎన్సబుల్ అండర్స్కోర్ డిఫాల్ట్ అండర్స్కోర్ IPv4.add అడ్రస్ IPv4 అడ్రస్ ఇచ్చేనాను. ఇక్కడ ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు ప్లేబుక్ రాస్తాను ఈ టెంప్లేట్ కోసం. ఈ టెంప్లేట్ మాడ్యూల్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాము. t1.yml ప్లేబుక్ ట్రిపుల్ హైఫన్ తోటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ హైఫన్ స్పేస్ హోస్ట్స్, లోకల్ హోస్ట్ ఇస్తాను. నెక్స్ట్ యూజర్ నేమ్ become s టాస్క్స్ కోలన్. ఇక్కడ నేను టెంప్లేట్ మాడ్యూల్ని యూజ్ చేస్తాను. హైఫన్ నేమ్ కోలన్ డిప్లాయ్ the net file, deploy local net file, template colon. నెక్స్ట్ లైన్ టెంప్లేట్కి ఎప్పుడు పారామీటర్స్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఉంటాయి. సోర్స్ /home/user/template directory /template file network .j2 file destination :/home/template network డాట్ ఒక txt ఫైల్ ఇచ్చాను డెస్టినేషన్ network.txt అని. ఇప్పుడు సేవ్ చేసి ప్లేబుక్ రన్ చేస్తాను. ఎన్సబుల్ హైఫన్ ప్లేబుక్ 21.ml గ్యాదర్ చేసింది. లోకల్ హోస్ట్ చేంజ్ అయింది. ఇప్పుడు మన network.txt ఫైల్ IPv అడ్రస్ చూపిస్తుంది, IPv4 అడ్రస్. అలాగే network.j2 ఫైల్ మనం ఇచ్చిన కంటెంట్ ఇక్కడ చూపిస్తుంది ఈ ఫైల్లో. నెక్స్ట్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను.
sudo vi network j2 enter. My IP is dot next line Ansible underscore distribution కూడా కావాలని అడుగుతున్నాను. ఈజ్ మై ఓఎస్ వర్షన్ డాట్. ఇప్పుడు సేవ్ చేసి ప్లేబుక్ని ఇంకొకసారి సేమ్ ప్లేబుక్ రన్ చేస్తాను. చేంజ్ అయింది అంటే ఈ ప్లేబుక్ ఇప్పుడు రన్ అయిందని అర్థం. నెట్వర్క్ డాట్ టీఎక్స్టీ ఫైల్ చేంజ్ అయింది. మై ఐపీ ఈజ్ రెడ్ హ్యాట్ ఈజ్ మై ఓఎస్ వర్షన్. ఇలా మనం యాన్సిబుల్లో టెంప్లెట్ మాడ్యూల్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం యూజ్ చేసిన యాన్సిబుల్ టెంప్లెట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఇక్కడ 3 టైప్స్లో టెంప్లెట్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి టెంప్లెట్ బేసిక్స్, సెకండ్ వన్ టెంప్లెట్ మాడ్యూల్ అండ్ థర్డ్ వన్ టెంప్లెట్ ఫైల్. టెంప్లెట్ బేసిక్స్ templates give the ability to provide a skeletal file that can be dynamically completed using variables. డైనమిక్గా కంప్లీట్ అయిన వేరియబుల్స్ని యూజ్ చేసినప్పుడు అది ఒక స్కెల్టల్ ఫైల్గా వర్క్ అవుతుంది. ద మోస్ట్ కామన్ టెంప్లెట్ యూజ్ కేస్ ఈస్ కాన్ఫిగరేషన్ ఫైల్ మేనేజ్మెంట్. కాన్ఫిగరేషన్ ఫైల్ మేనేజ్మెంట్లో ఎక్కువగా టెంప్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అని. అలాగే టెంప్లెట్స్ ఆర్ జనరలీ యూజ్డ్ బై ప్రొవైడింగ్ ఏ టెంప్లెట్ ఫైల్ ఆన్ ది యాన్సిబుల్ కంట్రోల్ నోడ్. ఇప్పుడు మనం వర్క్ చేసేది యాన్సిబుల్ కంట్రోల్ నోట్స్తోనే. ఈ కంట్రోల్ నోట్స్లోనే మనం టెంప్లెట్స్ని జనరల్గా యూజ్ చేసి టెంప్లెట్ ఫైల్స్ని మాడ్యూల్స్తో కంబైన్ చేస్తూ ఉంటాము. Templates are processed using the Jinja tool template language. Jinja tool template languageలో టెంప్లెట్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాము. అలాగే టెంప్లెట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ టెంప్లెట్ గురించి. టెంప్లెట్ మాడ్యూల్ అంటే టెంప్లెట్ మాడ్యూల్ డిప్లాయ్ చేయడానికి టెంప్లెట్స్ ఫైల్స్ని డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే దీనికి 2 రిక్వైర్మెంట్స్ కావాలి, పారామీటర్స్. అవి సోర్స్ అండ్ డెస్టినేషన్. ఆల్రెడీ నేను చూపించాను మాడ్యూల్ టెంప్లెట్కి ఈ పారామీటర్స్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఎలా ఇవ్వాలో. ఇంకా యూజ్ఫుల్ ఆప్షనల్ పారామీటర్ ఈజ్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ అనేది ఆప్షనల్ పారామీటర్ విచ్ రిక్వైర్స్ ఏ సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్ కమాండ్ టు రన్ అగైన్స్ట్ ద రిజల్ట్ ఫైల్ ప్రియర్ టు డిప్లాయ్మెంట్. వ్యాలిడేట్ అనే పారామీటర్ కూడా ఈ టెంప్లెట్స్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టెంప్లెట్ ఫైల్, థర్డ్ వన్ టెంప్లెట్ ఫైల్. టెంప్లెట్ ఫైల్స్ ఆర్ ఎసెన్షియల్లీ లిటిల్ మోర్ దెన్ టెక్స్ట్ ఫైల్స్. టెంప్లెట్స్ ఫైల్స్ అనేవి టెక్స్ట్ ఫైల్స్ కంటే కొంచెం ఎక్కువ అవసరం ఉంటాయి. అందుకే దీన్ని .j2 ఎక్స్టెన్షన్తో డెసిగ్నేట్ చేస్తాము. అలాగే టెంప్లెట్స్ ఫైల్స్ హ్యావ్ యాక్సెస్ టు ది సేమ్ వేరియబుల్స్ దట్ ద ప్లే దట్ కాల్స్ దెమ్ డస్. ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి సేమ్ వర్క్ నేనేం చేశానో అదే చూపించాను. నెక్స్ట్ వేరియబుల్స్ గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా వేరియబుల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాగే టెంప్లెట్స్ మీద అడుగుతారు, రోల్స్ మీద అడుగుతారు. యాన్సిబుల్ వాల్ట్ అనే
కమాండ్ మీద అడుగుతారు. నెక్స్ట్ వీడియోలో యాన్సిబుల్ వాల్ట్ని కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారనేది చూద్దాము. ఇన్వెంటరీ అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇన్వెంటరీ ఫైల్ అంటే హోస్ట్స్ ఫైల్ అని. ఆ హోస్ట్స్ ఫైలు కానీ ఇన్వెంటరీ ఫైల్ కానీ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ తోటి మనకు హోస్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఏటీసీ యాన్సిబుల్ హోస్ట్స్ అనేది డిఫాల్ట్గా యాన్సిబుల్ యూజ్ చేసేటటువంటి పాత్. అలాగే మనం కమాండ్ లైన్లో స్పెసిఫై చేయాలంటే యాన్సిబుల్ -l ఫైల్ నేమ్తో మనం చూడవచ్చు ఆ హోస్ట్ ఫైల్ని. అలాగే ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు? ఇన్వెంటరీ 2 టైప్స్ ఉంటుంది. స్టాటిక్ అండ్ డైనమిక్ ఇన్వెంటరీస్ అని 2 రకాల ఇన్వెంటరీస్ ఉంటాయి. వాటిలో అసలు ఇన్వెంటరీ అంటే ఏమిటంటే an inventory is list of hosts that Ansible manages. ఇన్వెంటరీలో లిస్ట్ ఆఫ్ హోస్ట్స్ ఎన్నైతే యాన్సిబుల్ నోడ్స్ని మనం వర్క్ చేస్తున్నామో ఆ హోస్ట్ ఐపీ అడ్రసెస్ కానీ హోస్ట్ నేమ్స్ కానీ మనం ఇన్వెంటరీ ఫైల్లో డిఫైన్ చేస్తాము. దానినే ఇన్వెంటరీ అంటారు యాన్సిబుల్లో. అలాగే ఈ డిఫాల్ట్ ఫైల్ లొకేషన్ ఏదైతే ఈటీసీ యాన్సిబుల్ హోస్ట్స్ అనే ఫైల్ ఉందో దానిని ansible.cfg అనే కాన్ఫిగరేషన్ ఫైల్లో సెట్ చేసి ఉంటారు. మనం దీనిని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఈటీసీ యాన్సిబుల్ హోస్ట్స్ అనే డిఫాల్ట్ పాత్ని మనం కామెంట్ చేసి మనం ఇంకెక్కడైనా మన కస్టమైజ్డ్ పాత్ని క్రియేట్ చేసి ఆ పాత్ని ఈ ansible.configuration ఫైల్ ఇచ్చి కూడా మనం వాడుకోవచ్చు ఇన్వెంటరీ ఫైల్ని. అలాగే ద ఇన్వెంటరీ ఫైల్ మే కంటైన్స్ హోస్ట్స్, ప్యాటర్న్, గ్రూప్స్ అండ్ వేరియబుల్స్. ఇన్వెంటరీ ఫైల్లో హోస్ట్ నేమ్స్ ఉంటాయి. ఆ హోస్ట్కి రిలేటెడ్ ఐపీ అడ్రసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే గ్రూప్ ఆఫ్ హోస్ట్స్ని గ్రూప్గా చేసి ఆ గ్రూప్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గ్రూప్స్ అవి ఎలా ఉంటాయంటే వెబ్ సర్వర్ గ్రూప్స్ అని, అలాగే డేటాబేస్ సర్వర్ గ్రూప్స్ అని, టామ్క్యాట్ సర్వర్స్ అని, లోకల్ హోస్ట్ లాగా ఇలా మనం డిఫరెంట్ గ్రూప్స్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో ఆ రిలేటెడ్ హోస్ట్ నేమ్స్ని డిఫైన్ చేసినట్లయితే ఆ గ్రూప్ అంతటిని ఒకేసారి మనం యాన్సిబుల్ కంట్రోలర్ నోడ్తో మేనేజ్ చేయగలము. అలాగే యూ మే స్పెసిఫై ద ఇన్వెంటరీ యాజ్ ఏ డైరెక్టరీ కంటైన్ ఏ సిరీస్ ఆఫ్ ఇన్వెంటరీ ఫైల్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్. ఒక డైరెక్టరీగా ఇన్వెంటరీ ఫైల్ని కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ద ఇన్వెంటరీ మే బి స్పెసిఫైడ్. ఆ ఇన్వెంటరీ ఫైల్ని మనం 2 టైప్స్లో ఫార్మేట్ చేయొచ్చు. అంటే 2 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. అది ఒకటి INI ఫార్మేట్ అండ్ ML ఫార్మేట్. ఏ ఫార్మేట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసిన దానిని INI ఫార్మేట్ అంటారు. ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్పుకున్నాము. స్టాటిక్ వచ్చేసి INI ఆర్ ML ఫార్మాట్లో ఉంటుంది. మనం మాన్యువల్గా మనం మెయింటైన్ చేసుకుంటాము దీనిని. ఈ స్టాటిక్ కాన్ఫిగరేషన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. అలాగే డైనమిక్ ఇన్వెంటరీ అంటే అది ఎగ్జిక్యూటబుల్, అది డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. దీనిని బ్యాష్ స్క్రిప్ట్తో కానీ పైథాన్ స్క్రిప్ట్తో కానీ ఇంకా ఏ అదర్ స్క్రిప్ట్స్తోనైనా ఈ డైనమిక్ ఇన్వెంటరీని క్రియేట్ చేస్తారు. ఈ స్క్రిప్ట్స్ని జేసన్ అనే ఫార్మాట్లో క్రియేట్ చేస్తారు. ఆ జేసన్ అనే ఫార్మాట్లో క్రియేట్ అయినటువంటిది ఇంప్లిమెంట్ చేస్తారు. దానిని మనం బ్యాష్ స్క్రిప్ట్ పైథాన్ స్క్రిప్ట్లో మనం ఇన్వెంటరీని డిఫైన్ చేస్తాము. అలాగే ఇన్వెంటరీకి వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏమిటంటే యాన్సిబుల్ రికమెండ్స్ దట్ వేరియబుల్స్ నాట్ బి డిఫైన్డ్ ఇన్ ఇన్వెంటరీ ఫైల్. మనం యాన్సిబుల్ రికమెండ్ చేసేటటువంటి వేరియబుల్స్ని ఇన్వెంటరీ ఫైల్లో డిఫైన్ చేయము. అలాగే వేరియబుల్స్ should be stored in YAML files located relative to inventory file.
ఇన్వెంటరీ ఫైల్కి రిలేటెడ్గా ఒక YAML ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాము. అవి ఎలా ఉంటాయంటే group_vars అని, hosts_vars అని, ఇలా మనం వేరియబుల్స్ని YAML ఫైల్లో డిఫైన్ చేస్తాము. ఫైల్ నేమ్స్ బై హోస్ట్ ఆర్ గ్రూప్ అండ్ మే ఎండ్ ఇన్ YAML ఆర్ M. మనం యాన్సిబుల్లో యూజ్ చేసేటటువంటి అన్ని ప్లేబుక్స్ని YAML కానీ YML అనే ఎక్స్టెన్షన్తో మనం ప్లేబుక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అలాగే యూటిలైజ్ అండ్ ఎగ్జిస్టింగ్ డైనమిక్ ఇన్వెంటరీ స్క్రిప్ట్ ఎలా యూటిలైజ్ చేస్తాము ఈ డైనమిక్ ఇన్వెంటరీ స్క్రిప్ట్ని అంటే డైనమిక్ ఇన్వెంటరీస్లో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా దీనిని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యాష్ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్లో మనం ఇన్వెంటరీని ఇచ్చి ఆ ఇన్వెంటరీని ప్లేబుక్స్లో యూజ్ చేసుకుంటామని. అలాగే ఈ డైనమిక్ ఇన్వెంటరీస్ కూడా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా క్రియేట్ చేస్తాము. ఇది డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. దీన్ని JSON అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ టు బి రిటర్న్డ్ టు స్టాండర్డ్ అవుట్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటబుల్. ఇది ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే JSON అవుట్పుట్ ఎగ్జిక్యూటబుల్ స్టాండర్డ్ అవుట్పుట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అది రిటర్న్ చేసి మనకు స్టాండర్డ్ అవుట్పుట్ని చూపిస్తూ ఉంటుంది. ద ఇంప్లిమెంటేషన్, ఈ డైనమిక్ ఇన్వెంటరీ ఇంప్లిమెంటేషన్ పైథాన్ స్క్రిప్ట్లో జావా, సి, బ్యాష్ స్క్రిప్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. డస్ నాట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రోగ్రామ్ కెన్ రన్ ఆన్ ద కంట్రోలర్ హోస్ట్ అండ్ బిహేవ్స్ యాజ్ Ansible ఎక్స్పెక్ట్స్. అది వన్స్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ ఉండాలని రూల్ ఏమీ లేదు. అవి డిలీట్ అయిపోయినా కూడా వర్క్ అవుతుంది Ansible. అలాగే ద ప్రోగ్రామ్ ఆర్ స్క్రిప్ట్ మస్ట్ రెస్పాండ్ టు 2 పాసిబుల్ పారామీటర్స్. ఈ ప్రోగ్రామ్స్లో లిస్ట్ కానీ host వితిన్ బ్రాకెట్స్ హోస్ట్ నేమ్ కానీ ఈ 2 పారామీటర్స్ని యూజ్ చేసి ఈ స్క్రిప్ట్లో ఇన్వెంటరీని మనం డిఫైన్ చేస్తాము. ద ప్రోగ్రామ్ స్క్రిప్ట్ మస్ట్ రిటర్న్ ఇన్ ది ఫార్మాట్ Ansible ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఆ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ JSON ఫార్మాట్లో ఉండాలని ఉన్నప్పుడు మాత్రమే Ansible అది ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అలాగే డు నాట్ ఫర్గెట్ టు మేక్ ది ఫైల్ ఎగ్జిక్యూటబుల్. మనం ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ ఏ స్క్రిప్ట్ అయినా రాసినప్పుడు దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడే ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎగ్జాంపుల్ కమాండ్ chmod+x dynamic.py అనే dynamic.py అనేది ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినాను ఇక్కడ. అలా మనం ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇస్తాము. ఇప్పటి వరకు ఇన్వెంటరీ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వేరియబుల్స్ గురించి కొంచెం డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Ansible వేరియబుల్స్, డిక్షనరీ వేరియబుల్స్, మ్యాజిక్ వేరియబుల్స్ అండ్ ఫిల్టర్స్ అని 3 టైప్స్లో వేరియబుల్స్ ఉంటాయి. Ansible వేరియబుల్స్ సమ్ మోర్ ప్లేసెస్ టు డిఫైన్ వేరియబుల్స్. ఆల్రెడీ నేను ప్లేబుక్స్లో vars_files అండ్ vars_prompt ఈ వేరియబుల్స్ అన్ని యూజ్ చేసి ప్లేబుక్స్ ఎగ్జిక్యూట్ చేయడం మీరు చూసారు ఆల్రెడీ. కమాండ్ లైన్లో కూడా మనం ఈ వేరియబుల్స్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. Ansible playbook name .yaml file .yml or -e అనే పారామీటర్ ఫ్లాగ్ ఇచ్చి అందులో మనం వేరియబుల్స్ని డిఫైన్ చేయవచ్చు. ఎలా చేయాలంటే సింగిల్ కోట్స్లో ఫ్లవర్ బ్రాకెట్లో మనం డబల్ కోట్స్లో మన డిఫరెంట్ వేరియబుల్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఇక్కడ కమాండ్ లైన్లో మనం ఇవ్వవచ్చు. క్లోజ్ చేసిన తర్వాత మన మెయిన్ వేరియబుల్ని డిఫైన్ చేస్తే ప్లేబుక్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే రోల్స్లోను బ్లాక్స్లోను వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. ఎసెన్షియల్ వేరియబుల్ యూజ్
ఇంకొక టైప్లో మనం హైఫన్ డీబగ్ అనే మాడ్యూల్ని యూజ్ చేసి కూడా మై వేర్, ఇక్కడ చూసినట్లయితే మై వేర్ అనేటటువంటి వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేశాను. ఇది కూడా నేను ప్లే బుక్స్ రాసినప్పుడు ముందున్న వీడియోస్లో మీరు ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే ఒక కొటేషన్స్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యామెల్ ప్యాకేజీ ఒక ఎం రిపాజిటరీలో హెచ్టిటిపిడి ఆర్హెచ్ఎల్ ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలని ఇచ్చినప్పుడు దాన్ని వేరియబుల్స్లో ప్యాకేజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని ఇచ్చినాము. ఆ వేరియబుల్ని మనం టాస్క్ సెక్షన్లో నేమ్ కోలన్ ప్యాకేజీ అనేటటువంటి వేరియబుల్ కీని తీసుకొచ్చి మనం టాస్క్ సెక్షన్లో ఇచ్చినాము. ఆ టాస్క్ సెక్షన్లో ఇచ్చినప్పుడు ఓన్లీ మనం ఏ స్క్రిప్ట్లోనూ డైరెక్ట్గా ఇవ్వం, దాని కొటేషన్స్ పెట్టడము, బ్రేసెస్ పెట్టడం ఇలాంటివి చేస్తుంటాము. ఇక్కడ యాన్సబుల్లో కూడా అలాగే కొటేషన్స్, బ్రేసెస్ కంపల్సరీగా ఉండాలి. ఆ వేరియబుల్స్ మనం డిఫైన్ చేసేటప్పుడు డిక్షనరీ వేరియబుల్స్ అంటే ఇలా ఉంటాయి. ఎంప్లాయీ కోలన్ నేమ్, ఈఎంపీ నేమ్, ఐడి, ఇలా మనం డిఫైన్ చేస్తుంటాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ మనం అప్లై చేసేటప్పుడు దాన్ని డిక్షనరీ వేరియబుల్స్ అంటాము. యామెల్ ఫార్మాటింగ్ అలౌస్ ఫర్ పైథాన్ స్టైల్ డిక్షనరీస్ టు బి యూజ్డ్ ఫర్ వేరియబుల్స్. పైథాన్ స్టైల్లో ఉండే డిక్షనరీస్ని యామెల్ ఫార్మాట్ కూడా యూజ్ చేసుకుంటుంది. దెర్ ఆర్ 2 ఫార్మాట్స్ టు యాక్సెస్ డిక్షనరీ వాల్యూస్. ఎంప్లాయీ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ సింగిల్ కోట్స్ నేమ్ అనేది ఒక వేరియబుల్, దానిని ఇంకో టైప్లో ఎంప్లాయీ డాట్ నేమ్ ఇస్తారు. ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఏదంటే ఎంప్లాయీ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ సింగిల్ కోట్స్ నేమ్ అనేది యూజ్ చేసినందువల్ల మనం ఆ నోటేషన్లో ప్రాబ్లమ్స్ రాకుండా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ప్లే బుక్ యూజ్ అవుతుంది. అలాగే మ్యాజిక్ వేరియబుల్స్, థర్డ్ వన్ మ్యాజిక్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ మనం ఇన్వెంటరీలో డిఫైన్ చేస్తాము, గ్రూప్స్ని గ్రూప్ నేమ్స్ ఇస్తాము. అలాగే ఏదైనా ఎక్స్ట్రా గ్రూప్ కానీ ఎక్స్ట్రా హోస్ట్ కానీ జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయినటువంటి హోస్ట్ కానీ గ్రూప్ కానీ మనం వేరియబుల్స్లో డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తామో చెప్పేదే మ్యాజిక్ వేరియబుల్స్. ఈ మ్యాజిక్ వేరియబుల్స్ యాన్సిబుల్ డిఫైన్స్ సెవరల్ స్పెషల్ వేరియబుల్ నోస్ యాజ్ మ్యాజిక్ వేరియబుల్స్. ఇవన్నీ స్పెషల్ వేరియబుల్స్ అంటారు. అలాగే యూ కెన్ యూజ్ ద వేరియబుల్ host underscore vars to look at facts about other hosts in the inventory. అవి ఎలా అంటే host vars node 1 అనే హోస్ట్ నేమ్ని డిఫైన్ చేస్తాము. యాన్సిబుల్ అండర్స్కోర్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి ఒక వాల్యూస్ని కూడా మనం ఈ ఇన్వెంటరీస్లో డిఫైన్ చేస్తుంటాము. దేర్ ఆర్ ఆల్సో ఏ గ్రూప్ వేరియబుల్స్ దట్ ప్రొవైడ్స్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్, గ్రూప్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ గ్రూప్స్, వెబ్ సర్వర్స్, గ్రూప్స్, వెబ్ సర్వర్స్, జాయిన్, ఏదైనా జాయిన్ అయినప్పుడు మనం ఆ జాయిన్ అవ్వబోయే హోస్ట్ కానీ గ్రూప్ కానీ మనకు తెలీదు. అలాంటప్పుడు సింగిల్ కోట్స్, ఎంటీ సింగిల్ కోట్స్ ఇచ్చి ఆ ప్లేబుక్లో ఈ వేరియబుల్స్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా జాయిన్ అయినటువంటి హోస్ట్ని తీసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ రోల్స్. ఇది ఇప్పటివరకు చెప్పుకున్నది వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తామనేది యాన్సిబుల్లో అది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ రోల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రోల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, రోల్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో ప్లే బుక్స్ని రన్ చేయడం ఎలాగో రోల్స్లో మీ కాన్ఫిగరేషన్స్ చేస్తాము ఇవన్నీ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ తోటే రోల్స్ అనే డైరెక్టరీ కూడా క్రియేట్ అవుతుంది. ఆ రోల్స్ అనే డైరెక్టరీలో ఏముంటాయో చూద్దాము. రోల్స్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఆటోమేటికలీ లోడింగ్ సర్టెన్ వేర్ అండర్స్కోర్ ఫైల్స్, టాస్క్స్ అండ్ హ్యాండ్లర్స్ బేస్డ్ ఆన్ ఏ నో ఫైల్ స్ట్రక్చర్.
మనం ఏవైతే ప్లే బుక్స్లో ఒక ప్లే బుక్ రాసినప్పుడు అందులో వేరియబుల్ సెక్షన్లో వేరియబుల్స్ ఇచ్చినాము, టాస్క్స్ సెక్షన్లో టాస్క్స్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఇచ్చినాము, అలాగే హ్యాండ్లర్ సెక్షన్లో కొన్ని టాస్క్స్ కొన్ని ఎగ్జిక్యూటబుల్ టాస్క్స్ మనం డిఫైన్ చేసినాము. ఈ టాస్క్స్ అన్నీ మనం రోల్స్ అని డైరెక్టరీలో ఒక డైరెక్టరీని ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము అండర్ ద రోల్స్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ కింద మనము కావలసినటువంటి ఫైల్స్ని క్రియేట్ చేస్తాము. ఆ ఫైల్స్ ఎలా చేస్తామో చూద్దాము. రోల్స్ ఆల్సో మేక్ షేరింగ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ టెంప్లెట్స్ ఎర్లియర్. ఇక్కడ కూడా టెంప్లెట్స్ని యూజ్ చేస్తారు. ఈ రోల్స్లో కూడా రోల్స్ రిక్వైర్స్ ఏ పర్టిక్యులర్ డైరెక్టరీ స్ట్రక్చర్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టరీస్ మస్ట్ ఎగ్జిస్ట్ అండ్ కంటైన్ main.yml. అంటే ఒక రోల్స్ డైరెక్టరీ కింద మనం ఇంకొక మనకు కావాల్సిన ఎగ్జాంపుల్కి అపాచీ అనేటటువంటి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసినాను. ఆ డైరెక్టరీ కింద నేను టాస్క్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసి ఆ టాస్క్స్ డైరెక్టరీ కింద నేను main.yml అనే ఫైల్ని క్రియేట్ చేస్తాను. ప్రతి డైరెక్టరీ కింద main.yml అనే ఫైల్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే యాన్సబుల్ రోల్స్ వర్క్ అవుతాయి. లేకపోతే main.yml అనే ఫైల్ని మనం ఎగ్జిస్ట్ కానప్పుడు అది యాన్సబుల్ రోల్స్గా ఐడెంటిఫై చేయదు. ఇప్పుడు ఎలాంటి డైరెక్టరీస్ ఉంటాయి అనేది చూస్తాము. నేను ఒక అపాచీ అనే డైరెక్టరీని రోల్స్ అనే డైరెక్టరీ కింద క్రియేట్ చేశాను. ఆ అపాచీ కింద నేను ఒక టాస్క్స్ డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఆ టాస్క్స్ డైరెక్టరీలో నేను టాస్క్స్ ఇస్తాను. ఎలా ఇస్తానంటే మనం ప్లే బుక్లో ఎలా అయితే టాస్క్స్ సెక్షన్లో ఇస్తామో అలాగే నేమ్ ఇచ్చి ఒక సర్టన్ నేమ్ ఇస్తాము. అలాగే రిపాజిటరీ మాడ్యూల్ ఇచ్చి నెక్స్ట్ ప్యాకేజ్ కానీ నేమ్ కానీ పారామీటర్ తోటి ప్యాకేజీ మనం అవసరమైనటువంటి ప్యాకేజీని స్పెసిఫై చేస్తాము. అలాగే ఆ స్టేట్ ఇస్తాము. ఇన్స్టాల్ చేయాలన్నా లేకపోతే అన్ఇన్స్టాల్ చేయాలన్నా లేకపోతే లేటెస్ట్ ప్యాకేజీని చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఇలాంటి స్టేట్ని ప్రొవైడ్ చేస్తాము. అలాగే సర్వీస్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకొని సర్వీసు ఏ సర్వీస్ రన్ అవ్వాలి, ఏ సర్వీస్ స్టాప్ అవ్వాలి అనేటటువంటి స్టేట్ని మనం ప్లే బుక్స్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే మనం main.yml అనే ఫైల్లో కూడా సేమ్ మనం ఇక్కడ రిపీట్ చేస్తాము. ఇక్కడ రోల్స్కి ప్లే బుక్స్కి డిఫరెన్స్ ఏంటంటే రోల్స్లో సపరేట్ డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తాము. టాస్క్ సెక్షన్ కోసం ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము, వేరియబుల్స్ కోసం ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము, అలాగే హ్యాండ్లర్స్ కోసం ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. ఇలా మనకు కావాల్సినటువంటి టాస్క్స్ అన్నిటికి సపరేట్ డైరెక్టరీస్ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీస్ కింద ఏ డైరెక్టరీకైనా main.yml అనేటటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనం కావాల్సినటువంటి కంటెంట్ని అందులో పెట్టుకొని ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో ఆ రోల్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ రోల్ కోసం మనం ఇంకొక ప్లే బుక్ రాస్తాము. ఆ ప్లే బుక్లో టార్గెట్ సెక్షన్ ఇస్తాము. ఇప్పుడు మనం అపాచీ అనేటటువంటి డైరెక్టరీ కింద మనం టాస్క్ సెక్షన్, వేరియబుల్ సెక్షన్, హ్యాండ్లర్ సెక్షన్ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని main.yml అనే ఫైల్ తోటి క్రియేట్ చేసి ఉంటాము. ఇవన్నీ మనం ఎప్పుడైతే టాస్క్స్ సెక్షన్లో ఇంకొక YAML ప్లే బుక్ని క్రియేట్ చేసి అందులో టార్గెట్ సెక్షన్ ఇచ్చి అంటే ఏ సిస్టమ్స్లో మన టార్గెట్స్ రన్ అవ్వాలో ఆ టార్గెట్స్ని ప్రొవైడ్ చేసి ఆ హోస్ట్స్ని ఆ ప్లే బుక్లో ఇచ్చి ఇక్కడ టాస్క్స్ బదులు రోల్స్ అనేటటువంటి ఒక టాస్క్ని ఇస్తాము. ఆ రోల్స్ అనే దాని కింద అపాచీ అనేటటువంటి ఆ రోల్ని మనం ప్రొవైడ్ చేసినట్లయితే అపాచీ అనే డైరెక్టరీ కింద ఉండేటటువంటి ఫైల్స్ అన్నీ ఎగ్జిక్యూటబుల్ చేయబడతాయి. ఇది టైం సేవ్ రోల్స్ని యూజ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఎవ్రీ టైం మనం ప్లే బుక్ని రాయాల్సిన అవసరం ఉండదు.
ప్లేబుక్స్ సేమ్ ప్లేబుక్స్ని మనం మెయిన్ డాట్ వైఎంఎల్ ఫైల్ కింద రాస్తాము. కానీ ప్లేబుక్స్కి రోల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లేబుక్స్లో వేరియబుల్స్, హ్యాండ్లర్స్, అలాగే టాస్క్స్ అన్ని ప్లేబుక్లో రాసి ఎంటర్ చేస్తాము. ప్రతి సర్వర్కి అన్ని టాస్కులు అవసరం ఉండకపోవచ్చు. అందుకని రోల్స్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఏ టాస్క్ కావాలో ఆ టాస్క్ని మాత్రమే రన్ చేయొచ్చు. దీనికోసం ప్రతిసారి మనము ప్లేబుక్ని రాయాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్రెడీ సేవ్ చేయబడి ఉంటాయి. అందుకని మన వర్క్ ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాము రోల్స్ కింద చూస్తాము. ద టాస్క్స్ డైరెక్టరీ కంటైన్స్ ద మెయిన్ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద రోల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ టాస్క్స్ డైరెక్టరీలో మనం ఇస్తాము. ద డైరెక్టరీ మస్ట్ ఇంక్లూడ్ మెయిన్ డాట్ వైఎంఎల్. ఆ టాస్క్స్ డైరెక్టరీ కంపల్సరీగా మెయిన్ డాట్ వైఎంఎల్ అనే ఫైల్ని కలిగి ఉండాలి. ఇఫ్ ద డైరెక్టరీ ఈజ్ బీయింగ్ యూజ్డ్, ఆ డైరెక్టరీ యూజ్ చేసినట్లయితే ఆ మెయిన్ డాట్ వైఎంఎల్ అనే ఫైల్ని మనం దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉండాలి. Can think main.yml as the entry point task section of the role. ఆ main.yml అనేది ఎంట్రీ పాయింట్ లాంటిది. ద వేరియబుల్ డైరెక్టరీ కంటైన్స్ వేరియబుల్స్ యూజ్డ్ విత్ ఇన్ ది రోల్లో వేరియబుల్స్ని యూజ్ చేయడానికి మనం ఎలా అయితే ప్లేబుక్లో వేరియబుల్స్ని యూజ్ చేస్తామో ఈ వ్యార్స్ డైరెక్టరీ కూడా వేరియబుల్స్ కలిగి ఉంటుంది. దీనికోసం కూడా మనం main.yml ఫైల్ని క్రియేట్ చేయాలి. అలాగే వ్యార్స్ డైరెక్టరీ ఈజ్ వన్ ఆఫ్ 3 ప్రైమరీ వేస్ టు ఇంటరాక్ట్ విత్ వేరియబుల్స్ విత్ ఏ రోల్. ద అదర్ 2 వేస్ ఆర్ యూజింగ్ ద డిఫాల్ట్స్ డైరెక్టరీ అండ్ పాసింగ్ పారామీటర్స్ టు ది రోల్. The VARs directory has the highest level of precedence. It will override inventory variables as well. ఒకసారి వేరియబుల్స్ కానీ మనం డిఫైన్ చేసినట్లయితే ఆ వేరియబుల్స్ని మనం రోల్స్లో ఆ వేరియబుల్స్ని కానీ ప్రొవైడ్ చేసినట్లయితే అవి ఆ వేరియబుల్స్ ప్లే అవుతాయి. ఆల్రెడీ వేరియబుల్స్ ఎలా యూజ్ చేయాలో ప్లేబుక్స్లోను రోల్స్లోను చూపించినాను. ఇప్పుడు వ్యార్స్ డైరెక్టరీ మే ఓన్లీ బీ ఓవర్ రిడన్ బై వేరియబుల్స్ యాక్సెస్డ్ వయా కమాండ్ లైన్. ఈ వ్యార్స్ డైరెక్టరీలో మనం కొన్ని వేరియబుల్స్ని డిఫైన్ చేసినాము. అలాగే కమాండ్ లైన్ యాన్సబుల్ ప్లేబుక్ని రన్ చేసేటప్పుడు ఆ కమాండ్ అయితే ఏది ఉందో యాన్సబుల్ -ప్లేబుక్ అనే దానిలో ఈ కమాండ్లో మనం -e అనే ఫ్లాగ్ని ఇచ్చి వేరియబుల్స్ని మనం డిఫైన్ చేయవచ్చు అని చెప్పుకున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ వేరియబుల్స్ రోల్స్లో ఉండేటటువంటిది ఓవర్ రైడ్ చేయబడుతుంది. ద డిఫాల్ట్స్ డైరెక్టరీ కంటైన్స్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఫర్ ద రోల్. డిఫాల్ట్ డైరెక్టరీ అనేది ఇంకొక డైరెక్టరీ రోల్స్లో ది డిఫాల్ట్ వేరియబుల్స్ కలిగి ఉంటుంది. ఈ డిఫాల్ట్ డైరెక్టరీ ఈజ్ ఎంటర్డ్ వయా ఏ main.yml. ఈ డిఫాల్ట్ డైరెక్టరీ కింద కూడా main.yml అనే ఫైల్ని మనం క్రియేట్ చేసి అందులో కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ద డిఫాల్ట్ డైరెక్టరీ ఈజ్ వన్ ఆఫ్ 3 ప్రైమరీ వేస్ టు ఇంటరాక్ట్ విత్ వేరియబుల్స్ విత్ ఇన్ ఏ రోల్. ఈ డిఫాల్ట్ డైరెక్టరీ వేరియబుల్స్తో ఇంటరాక్ట్ అయ్యి రోల్లో వేరియబుల్స్లో ఇంటరాక్ట్ అవుతుంది. అదొక వేలో జరుగుతుంది. ద అదర్ 2 వేస్ ఆర్ యూజింగ్ ద వ్యార్స్ డైరెక్టరీ అండ్ పాసింగ్ పారామీటర్స్ టు ద రోల్. ఈ డిఫాల్ట్ డైరెక్టరీ పారామీటర్స్ని పాస్ చేయడం ద్వారా రోల్కు ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ డైరెక్టరీ హ్యాస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఇది తక్కువగానే యూజ్ చేస్తాము. డిఫాల్ట్ డైరెక్టరీ అనేది డిఫాల్ట్ మన రియల్ టైంలో డిఫాల్ట్ వాల్యూస్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేస్తారు. ప్రతిదీ డిఫాల్ట్గా ఏది యూజ్ చేయరు. ద డిఫాల్ట్ డైరెక్టరీ ఈజ్ ఓన్లీ మీన్డ్ టు ప్రొవైడ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ ఇఫ్ నో అదర్ వాల్యూ ఈజ్ గివెన్.
ఇదైతే డిఫాల్ట్ వాల్యూలో ప్రొవైడ్ చేసిన మా వేరియబుల్ని దానిని మాత్రమే తీసుకుంటుంది, అదర్ వాల్యూస్ని తీసుకోదు. వేరియబుల్స్ డిఫైన్ విత్ ఇన్ ఎ రోల్ యూజింగ్ డిఫాల్ట్ ఆర్ వేర్స్ డైరెక్టరీ మే యాక్సెస్డ్ అక్రాస్ రోల్. You may still pass variables on the command line with the -e flag for use in the role. ఆల్రెడీ చెప్పాను దీని గురించి. These variables override all other in terms of precedence. మనం కమాండ్ లైన్లో -e ఫ్లాగ్ ఇచ్చి వేరియబుల్స్ని డిఫైన్ చేసినట్లయితే అవి ఓవర్రైడ్ చేస్తాయి. ద బెస్ట్ ప్రాక్టీస్ డిక్టేట్స్ దట్ యూ ప్రాపర్లీ నేమ్ స్పేస్ యువర్ వేరియబుల్స్ వెన్ వర్కింగ్ విత్ ఏ రోల్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. ప్రాపర్గా నేమ్ స్పేస్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనం కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ హ్యాండ్లర్స్. హ్యాండ్లర్స్ అనేది ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి రోల్స్ కింద. ఆ హ్యాండ్లర్స్ అనేది రోల్ చేత యూజ్ చేయబడాలి. అంటే మనం రోల్ కిందనే ఈ హ్యాండ్లర్స్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. అలాగే బయట కూడా రోల్కి బయట కూడా మనం హ్యాండ్లర్స్ని యూజ్ చేయవచ్చు. ద డైరెక్టరీ ఈజ్ ఎంటర్డ్ వయా main.yml విత్ ఇన్ ది డైరెక్టరీ. హ్యాండ్లర్స్ డైరెక్టరీ కింద కూడా మనం main.yml ఫైల్ని క్రియేట్ చేసి అందులోనే మన టాస్క్ ఇవ్వాలి. మోర్ ఆన్ హ్యాండ్లర్ అంటే అసలు హ్యాండ్లర్ ఎలా వర్క్ అవుతుందని. హ్యాండ్లర్స్ ఆర్ ఎసెన్షియల్లీ టాస్క్స్. దే మే బీ ఫ్లాగ్డ్ టు రన్ యూజింగ్ ది నోటిఫై కీబోర్డ్. మనం టాస్క్స్ సెక్షన్లో నోటిఫై అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్కి స్టార్ట్ సర్వీస్ HTTPD అనేటటువంటిది నోటిఫై కీవర్డ్ కింద మనం ఇచ్చినట్లయితే ఈ నోటిఫైని ఐడెంటిఫై చేసుకొని హ్యాండ్లర్స్ రన్ అవుతుంది. ద నోటిఫై కీవర్డ్ విల్ ఓన్లీ ఫ్లాగ్ ద హ్యాండ్లర్ ఇఫ్ ఏ టాస్క్ బ్లాక్ మేక్స్ చేంజెస్. ఈ హ్యాండ్లర్స్ నోటిఫై మీదనే డిపెండ్ అయి ఉంటుంది. హ్యాండ్లర్స్ విల్ ఓన్లీ బి ట్రిగ్గర్డ్ వన్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నోటిఫైడ్ బై మల్టిపుల్ టాస్క్స్. మనం హ్యాండ్లర్ సెక్షన్లో మల్టిపుల్ టాస్క్స్ ఇచ్చినట్లయితే ఒక్కసారి మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ మన HTTPD సర్వీసు ఆల్రెడీ నేను స్టార్ట్ చేస్తున్నాను సర్వర్లో. అగైన్ నేను హ్యాండ్లర్స్ కింద HTTPD సర్వీస్ని స్టార్ట్ చేయాలి అని ఇచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవ్వదు, ఫస్ట్ టైం మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్స్ డైరెక్టరీ. ఫైల్స్ అనే డైరెక్టరీలో ఈ ఫైల్స్ ఇవన్నీ మనకు యాడ్ హోక్ కమాండ్స్, ప్లే బుక్స్, రోల్స్ అన్నిటిలో కామన్గా వస్తూనే ఉంటాయి. ద రోల్స్ డైరెక్టరీ కంటైన్స్ ఫైల్స్ విచ్ క్యాన్ బి డిప్లాయిడ్ వయా దిస్ రోల్. Files within the directory may be referenced without path through the role. The directory for only ordinary files, not var files or templates. ఈ ఫైల్స్ డైరెక్టరీలో var ఫైల్స్ని, టెంప్లెట్స్ ఫైల్స్ని మనం ప్రొవైడ్ చేయలేము. The template directory contains templates which can be ఫైల్స్ గురించి అంతేను ఇన్ఫర్మేషన్. వ్యార్స్ ఫైల్స్ని, టెంప్లెట్స్ని మనం ఇక్కడ ఫైల్స్ అనే డైరెక్టరీ కింద యూజ్ చేయలేము. ఫైల్స్ అనే డైరెక్టరీ కింద కూడా main.yml ఫైల్ని క్రియేట్ చేయాలి. అందులోనే మన సోర్స్ ఫైల్స్, డెస్టినేషన్ ఫైల్తో ఏమేమి వర్కులు చేస్తామో అవన్నీ ఆ main.yml ఫైల్లోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ టెంప్లెట్ డైరెక్టరీ. టెంప్లెట్స్ గురించి నేను డీప్గానే చెప్పాను. టెంప్లెట్స్ ఇక్కడ కూడా టెంప్లెట్ డైరెక్టరీ వస్తుంది. ఈ టెంప్లెట్ డైరెక్టరీ కూడా మనం ఎలాగైతే ప్లేబుక్లో యూజ్ చేసామో అలాగే రోల్స్లో కూడా వర్క్ అవుతుంది. ఈ టెంప్లెట్స్ డైరెక్టరీ టెంప్లెట్స్నే కలిగి ఉంటుంది. దాని కింద కూడా main.yml ఫైల్ వస్తుంది. టెంప్లెట్స్ డైరెక్టరీ కూడా పాత్ ఇవ్వకుండా మనం డైరెక్ట్గా ఇవ్వవచ్చు. అలాగే నెక్స్ట్ మెటాడేటా కూడా ఒక డైరెక్టరీ. ఇందులో మెటాడేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిలవెంట్ మెటాడేటా ఇంక్లూడ్స్ రోల్ డిపెండెన్సీస్ అండ్ వేరియస్ రోల్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ సచ్ యాజ్ allow_duplicates. allow_duplicates
లాంటి కాన్ఫిగరేషన్స్ని, రోల్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ని, రోల్ డిపెండెన్సీస్ని మెటాడేటా కలిగి ఉంటుంది. మనం మెటాడేటాతో మనం ఏమీ ఇవ్వకపోవచ్చు. నేనైతే ఇప్పుడు మెటా డైరెక్టరీ యూజ్ చేయలేదు. ఆల్రెడీ మెటా డైరెక్టరీలో రోల్ లెవెల్ కాన్ఫిగరేషన్, రోల్ లెవెల్ డిపెండెన్సీస్ అసైన్ అయ్యి ఉంటాయి. ఇది కూడా main.yml ఫైల్ ఎంటర్ అయ్యి ఉంటుంది. రోల్స్ మే ఇంక్లూడ్ అదర్ రోల్స్ యూజింగ్ ద డిపెండెన్సీస్ కీబోర్డ్. రోల్స్ వేరే రోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ డిపెండెన్సీస్ ఈ మెటాడేటాలో ఉంటాయి. A role using the same parameters will not be applied more than one time. ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ఈ సేమ్ పారామీటర్స్ యూజ్ అవ్వవు. దిస్ కెన్ కాజ్ కాంప్లికేషన్ విత్ రోల్ డిపెండెన్సీస్. ఇదే కాజ్. హ్యావింగ్ అలో అండర్స్కోర్ డూప్లికేట్ కోలన్ ట్రూ కానీ మనం ట్రూ అనే వాల్యూ ప్రొవైడ్ చేసినట్లయితే మనం ఈ మెటాడేటాలో ఉండేటటువంటి main.yml ఫైల్ని మోర్ దెన్ వన్ టైం కంటే ఎక్కువసార్లు అప్లై చేయడానికి వీలవుతుంది. ఇది మన రోల్స్ గురించి ఇన్ఫర్మేషన్. ansible-galaxy అనేటటువంటిది ఒక కమాండ్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ గైస్. మీకు కానీ ఈ ansible మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను కంప్లీట్ చేశాను ఈ వీడియోస్లో. మీరు ఇలాగే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ansible మ్యాక్సిమం వచ్చేస్తుంది. అలాగే ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేసుకోండి. ఇంకా ఏవైనా మీకు ఫర్దర్ వీడియోస్ కావాల్సి వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.